పరిశుద్ధ నామానికి వందనాలండి. కూడి వచ్చిన సంఘానికి, అలాగే సిస్టర్ గారికి, బ్రదర్ గారికి వందనాలు చెల్లిస్తున్నానండి. నేను గత 4 సంవత్సరాలుగా దుబాయ్ ప్రాంతంలో, బెహ్రెయిన్ ప్రాంతంలో ఉన్నానండి. నేను మా హస్బెండ్ అక్కడ జాబ్ చేస్తూ ఉండేవాళ్ళం. ఉన్నప్పుడు మా హస్బెండ్ తిరిగి ఈ ఒంగోలు ప్రాంతానికి వచ్చారు. నాకు వీసా ప్రాబ్లం అయిపోయింది. నా దగ్గర వీసా అరబిక్ వాళ్ళు పాస్పోర్ట్ అరబిక్ వాళ్ళు తీసేసుకోవడం జరిగిందండి. జరిగినప్పుడు నేను అమ్మ తేజ అన్న మెసేజ్లు యూట్యూబ్లో చూస్తూ ఉండేదాన్ని. చూసినప్పుడు నన్ను ఆదరించే వాళ్ళు అక్కడ ఎవరు లేరండి. నా భాష ఎవరికి అర్థం కాదు. నేను అంత చదువుకోలేదు. నేను చదువుకుంది 10th. అప్పుడు నేను అమ్మ తేజ సిస్టర్ గారికి, వీళ్ళకి మినిస్ట్రీకి ఫోన్ చేసి, అక్క నా పరిస్థితి ఇది, నాకు పాస్పోర్ట్ పోయింది, నా భర్త అక్కడ విడిచిపెట్టి ఇండియా రావడం జరిగింది, నన్ను ఆదరించేవారు ఎవరు లేరు, నాకు చర్చికి వెళ్ళడానికి కూడా చాలా ఇబ్బందిగా ఉందక్క అన్నప్పుడు, మరి అమ్మ తేజ సిస్టర్స్ అక్కడ మినిస్ట్రీ టీం వాళ్ళంతా నాకు చాలా ఆదరించి కలిగిన మాటలు చెప్పి నా కొరకు ప్రార్థన చేశారండి. మళ్ళీ బ్రదర్ గారు కూడా నాకు పర్సనల్ కాల్ చేసి, సిస్టర్ మీరు అధైర్యపడకండి, దేవుడు మీ పక్షాన్ని దేవుడు న్యాయం చేస్తారని. నేను 2-3 సంవత్సరాలుగా అక్కడ చాలా అరబిక్ వాళ్ళ మీద నేను కేసు వేయడం, దేవుడు నా పక్షాన్ని ఉండి ఆడడం కూడా నాకు రాదండి. తెలుగు సరిగా మాట్లాడలేను, అంటే నాకు ఫిడిసులు ఉన్నాయి. ఫిడిసులు ఉన్నప్పుడు దేవుడు నన్ను ముట్టి స్వస్థపరిచి ఆ అరబిక్ ప్రాంతం నుంచి, ఆ దుబాయ్ ప్రాంతం నుంచి, బెహ్రెయిన్ ప్రాంతం నుంచి నన్ను ఇండియా నడిపించండి. నేను వచ్చి 5-6 నెలలే అవుతుంది. నేను అన్నాళ్ళు మినిస్ట్రీ ఎక్కడ చర్చికి వెళ్ళాలి, సాక్ష్యం చెప్పాలి, అనేకులకి దేవుడు నన్ను ఏ విధంగా ఈ సన్నిధికి నడిపించారో మీ అందరికీ చెప్పాలని చాలా ఆశపడేదాన్ని. ప్రభా ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా, ఒక్క ఛాన్స్ ఇవ్వయ్యా. నేను దేవుడిని కన్నీటి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఈ సాక్ష్యాన్ని చెప్పడానికి దేవుడు నాకు సహాయం చేశాడండి. నేను దేవుడికి ఎంతో రుణపడి ఉన్నాను. అంతేకాదండి, మరి అమ్మ తేజ మినిస్ట్రీ ద్వారాగా దేవుడు అనేక సార్లు వాక్యాల ద్వారా నన్ను చాలాసార్లు మాట్లాడారండి. మా హస్బెండ్ కానీ మా పిల్లలు కానీ నన్ను ఎంతగానో ఆదరిస్తూ ఉండే, మమ్మీ ఏడకు, నీకేం కాదు, దేవుడు ఉన్నాడు అని చెప్పేసి అన్నప్పుడు నాకు చాలా బాధేసేది. మా హస్బెండ్ చర్చికి రారు, మా పిల్లలు కూడా నన్ను చర్చికి వెళ్దాం రారా అన్నప్పుడు కూడా మమ్మీ నేను రాను అని స్కూల్కి వెళ్ళడం, వాళ్ళు క్రికెట్స్కి వెళ్ళినప్పుడు నాకు చాలా బాధ అనిపించేది. దేవుడు ఎప్పటికైనా నా బిడ్డల్ని, నా భర్తని సన్నిధి నడిపించాలని, ఈ అమ్మ తేజ మినిస్ట్రీలో ఒక సంఘస్థురాలుగా మంచి గొప్ప సాక్షికి నేను నిలబడాలని ఎంతగా ఆశపడుతున్నాను. దేవుడు నా పట్ల చేసిన కార్యానికి దేవుడికి నేను ఏమిచ్చినా రుణం తీర్చలేనండి. ఈ చిన్న సాక్షిని దేవుడు దీవించిన గాక. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చప్పట్లు కొడదామా. చాలా సంతోషం. మరి బెహ్రెయిన్లో సహోదరి ఉన్నప్పుడు మరి మినిస్ట్రీలో మరి ప్రేయర్ వారియర్స్ అంటే ప్రేయర్ టీం ఉంటుంది, ప్రేయర్ టవర్ మెంబర్స్కి కాల్ చేసి ప్రార్థన చేయించుకున్నారు. మరి ఆ ప్రాంతానికి వెళ్ళిన వారు అక్కడ మరి వీసా ప్రాబ్లం అయ్యి అక్కడే కొన్ని సంవత్సరాల తరబడి ఉన్నవారు ఎంతోమంది ఉన్నారు. చాలా సంవత్సరాలు. అక్కడి నుంచి ఇక్కడికి రావాలి అంటే, ఇక్కడి నుంచి అక్కడికి వెళ్ళడం ఈజీయే, తిరిగి అక్కడి నుంచి ఇక్కడికి వస్తామో రాదో తెలియని పరిస్థితులు. మరి చాలా భయంకరమైన హెరాస్మెంట్ ఉంటుంది. చాలా భయంకరంగా ఇక్కడి నుంచి వెళ్ళిన వారిని హింసిస్తూ ఉంటారు, బాధ పెడుతూ ఉంటారు. మరి అలాంటి పరిస్థితుల్లో సహోదరి ఉన్నప్పుడు మరి మినిస్ట్రీకి కాల్ చేసి ఉన్నారు. మరి సహోదరికి మరి ప్రేయర్ వారియర్స్ అందరూ ప్రార్థన చేశారు. అదే విధంగా మరి దైవ సేవకులు మరి నేరుగా సహోదరితో మాట్లాడిన తర్వాత మరి ఆమె ఎంతగానో ఆదరించబడ్డారండి. ఆ పరిస్థితిలో మరి ఆమె ఒక్కతే అక్కడ ఉండిపోయింది. భర్త ఆల్రెడీ ఇక్కడికి వచ్చారు. ఎన్నోసార్లు వాక్యము ద్వారా మరి దేవుడు మాట్లాడి మరి కుమార్తెను ధైర్యపరిచి ఈ ప్రాంతానికి ఆ వీసా ప్రాబ్లం నుంచి దేవుడు విడుదల పరిచి అద్భుతమైన రీతిలో మరి ప్రాంతానికి ప్రభు నడిపించిన విధానాన్ని బట్టి గట్టిగా చప్పట్లు కొడదామా. కేవలం సమస్తమైన మహిమ, ఘనత, ప్రభావము యేసేకే కలుగునుగాక. ఆమేన్, ఆమేన్. ఎస్, చాలా సంతోషం అమ్మ. మే గాడ్ బ్లెస్ యూ. ఇంకా మీరు ఇలానే బలపరచబడాలి, ఇంకా మీరు బలంగా ఉండాలి, వాక్యంలో స్థిరపరచబడాలి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ. చాలా సంతోషము. మరి ఎంతోమంది మరి అక్కడ ఉన్నవారు కాల్స్ చేస్తూ ఉంటారు. చాలా భయంకరమైన పరిస్థితిలో ఉన్నామండి, భయంకరమైన ఆటంకంలో ఉన్నాము, ప్రార్థన చేయండి. నిజంగా ఎంతో భారము కలిగి ఇక్కడి నుంచి వెళ్ళి మరి ఆ కుటుంబాన్ని పోషించడం కొరకు అక్కడ ఆ ప్రాంతాల్లో ఉంటున్నారు. అక్కడి నుంచి రానివారు ఇక్కడికి కొన్ని సంవత్సరాల తరబడి రానివారు ఉన్నారండి. కానీ ఆ స్థితి నుంచి కుమార్తెకు దేవుడు విడుదలనిచ్చిన విధానాన్ని బట్టి ప్రార్థించగా దేవుని నామానికి మాత్రమే మహిమ కలుగునుగాక. ఆమేన్, ఆమేన్ అని చెప్దామా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా.